ఐక్యత జర్నలిస్టులకు జగిత్యాల జర్నలిస్టులకు జర్నలిస్ట్ ఐక్యత రాజు జగిత్యాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సాధించాలనే సదుద్దేశంతో చేపట్టిన నిరసన కార్యక్రమం ఈరోజు 4వ రోజు చేరుకుంది. ఈ నిరసనకు మేము సైతం అంటూ ఫెడరేషన్ పక్షాన పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతూ మేము కూడా మనందరి ఒకటే ధ్యేయం ఇళ్ల స్థలాలు సాధించుకోవాలి. గత కొన్ని దశాబ్దాలుగా జగిత్యాల పట్టణం రూరల్ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ 3 దశాబ్దాలుగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. గతంలో ఇచ్చింది తప్ప మళ్ళీ ఎన్నోసార్లు శాంతియుతంగా మనం పోరాటాలు చేసినాం, ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కానీ ఇప్పటి వరకు ఆ కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ప్రజాపాలన పేరుతో పాలన సాగిస్తుంది. మేము కూడా ఇళ్ళ పొద్దు నుంచి రాత్రి వరకు మా సొంత పనులు విడిచిపెట్టి పక్కన పెట్టి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తూ పరిష్కారం కొరకు ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తున్నాం. అటువంటి మాకు వాస్తవంగా ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. పేరుకే జర్నలిస్ట్ కానీ పరుసల మాత్రం రూపాయి ఉన్నది. ప్రభుత్వాలు కానీ గుర్తించాలి, ప్రజాప్రతినిధులు కూడా గుర్తించాలి. జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి, శాసన మండలి సభ్యులు జీవన్రెడ్డి గారికి ఈ సందర్భంగా వారికి ఒక్కటే చెప్తున్నాం, సార్ మీరు అన్ని పక్కన పెట్టండి, మా ఫస్ట్ కార్యక్రమం తీసుకొని ఇళ్ల స్థలాలు వెంటనే వచ్చేలా మీరిద్దరూ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. దేశజాలకు కేవలం పోవద్దు, మీ శాంతియుతంగానే చేస్తున్నాం, సదుద్దేశంతో ఉన్నాం. కాబట్టి మీరందరూ మీ ప్రజాప్రతినిధులు వెంటనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా తొందరగా చర్యలు చేపట్టాలి. ఈ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఇళ్ల స్థలాల కోసం నిరాహార దీక్ష 4వ రోజు చేరుకోవడం, ఇప్పటికీ కూడా మన జర్నలిస్టులకు ఎటువంటి స్పష్టమైన హామీ లభించకపోవడం అది చాలా శోచనీయం. గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణ జర్నలిస్టులను నిత్యనిర్వహణ మోసం చేసిందని మనందరికీ తెలుసు. ఇకనైనా ఈ ప్రభుత్వమైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారి యొక్క చిరకాల వాంఛ నెరవేర్చాలని జగిత్యాల ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి నేను మా ఫెడరేషన్ పక్షాన విన్నవించుకుంటున్నాను. వారి ఇరువురు దీనిపై ఒక దృష్టి సారిస్తే ఈ సమస్య పెద్దది కాదు, చాలా చిన్న సమయంలోనే దీన్ని వారు పరిష్కరించగలరని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. జర్నలిస్టులందరి పక్షాన మా యొక్క విన్నపం ఇదే, మీరు ఒక్క అడుగు ముందుకేసి మాకు సంబంధించిన ఈ సమస్యను పరిష్కారం కోసం మీ చేతుల్లోకి తీసుకుంటే ఇది మీకు పెద్ద విషయం కాదని మా జర్నలిస్టులందరం పూర్తిగా విశ్వసిస్తున్నాం సార్. కావున దయచేసి మా యొక్క జర్నలిస్టుల యొక్క న్యాయమైన డిమాండ్ని మీరు పరిష్కరించాలని మా జర్నలిస్టుల పక్షాన